Security. Главный стратегический союзник Нарендра Моди преддверии саммита на высоком уровне отношения между странами, что называется «Прошли на государственном уровне движется подтвердить ранее достигнутые договоренности и вывести отношения на качественно. Главный стратегический союзник России преддверии Нарендра Моди преддверии саммита на высоком уровне отношения между странами, что называется «Прошли проверку времени». Видит Владимира Путина на государственном уровне движется подтвердить ранее достигнутые договоренности и вывести отношения на качественно. श्रीमान अंतर सेना सम्मान गार्ड निरीक्षण के लिए हजरत। రైట్ చూస్తున్నాం రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ భారత త్రివిధ దళాలు ఆయనకు స్వాగతం పలికాయి. అయితే ఈ లాంఛన స్వాగతాన్ని ఆయన అందుకున్నారు. అయితే చూస్తున్నాం మనం సాక్షి స్క్రీన్ పై మరి కాసేపట్లోనే అయితే రాజ్ ఘాట్ ను సందర్శించనున్నారు పుతిన్. మహాత్మా గాంధీకి ఆయన నివాళులు అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న పుతిన్ ఆ తర్వాత త్రివిధ దళాల లాంఛన స్వాగతాన్ని అందుకున్నారు. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ను పరిచయం చేస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అలాగే నరేంద్ర మోదీకి ప్రధాని నరేంద్ర మోదీకి వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ బృందాన్ని పరిచయం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. సాక్షి స్క్రీన్ పై రాష్ట్రపతి భవన్ నుంచి ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి పుతిన్ వారి బృందాన్ని పరిచయం చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం.
మరి ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ షెడ్యూల్ మనం చూసినట్లయితే 11:30 గంటలు ఆ ప్రాంతంలో రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించనున్నారు పుతిన్. అలాగే ఉదయం 11:50 ఆ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన హైదరాబాద్ హౌస్ లో సమావేశమవుతున్నారు.